కృషి ఉంటే మనుషుల ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అయితే ఎందరో ఎంతో సాధన చేస్తున్నా వారి ఉన్నతికి ఎందుకు ఆటంకం కలుగుతుంది? అది సాధనలో లోపమా, లేక మన చిత్తశుద్ధిలో లోపమా అని మీరు ఎప్పుడైనా గమనించారా? భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో అడుగుపెట్టిన వెంటనే చాలా శాంతిని అనుభవిస్తాం. ఇది ప్రశాంతత ఆశ్రమం వలన వస్తుందా, లేక మనలో ఉన్న శాంతినే మనం గుర్తిస్తున్నామా అని. బయట ప్రపంచం ఎంత గొప్పగా ఉండినా రమణాశ్రమంలోకి అడుగుపెట్టిన క్షణమే అక్కడ గాలి, అక్కడ నిశ్శబ్దం మనలోని ఆలోచన ప్రవాహాన్ని ఒక్కసారిగా ఆపివేస్తాయి. కానీ భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లు ప్రశాంతత అనేది ప్రదేశం వలన కాదు, మనసు ఆలోచన రహితమైనప్పుడు నీ అంతరాళంలో ఏర్పడే నిశ్చల స్థితి శాంతి అని. ఆశ్రమంలో మన బాహ్య ఆలోచనలు సహజంగా వదిలిపోతాయి. మనసు తన మూలానికి తిరిగి చేరుతుంది. అక్కడ వేరే ఆలోచనలకు ఆస్కారం ఉండదు. ఆనందం నీ సహజ స్వరూపం. నీ శరీరంతో మనస్సుతో తదాప్యం చెంది దాని బంధాలను నీకు అనువదించుకుని దుఃఖిస్తున్నావు. నీ మనసే నీ ప్రతిబంధకం. గృహంలో ఉన్నా అడవిలో ఉన్నా దాన్ని జయించి తీరవలసిందే. నీ విధులు, నీ వ్యవహారాలు నీ ఆధ్యాత్మిక సాధనకు అడ్డుకారాదు. మనసు బయటకు ప్రసరించడంతోనే అలజడి పుడుతుంది. బయట నుండి తిరిగి అంతర్ముఖం అయిన క్షణంలోనే మనలో శాంతి ప్రత్యక్షమవుతుంది. మట్టితో కూడిన నీరు మసకగా కనిపించవచ్చు, కానీ ఆ నీటిని ఒక మూలకు స్థిరంగా ఉంచినప్పుడు ఆ మట్టి కిందకు చేరి నీరు స్వచ్ఛమవుతుంది. అలాగే మన మనసు కూడా పని, మాటలు, ఫోన్, భయాలు, అభిలాషలు, మలినపరిచే జీవిత ప్రారంధాలు ఇవన్నీ మనసును అస్థిరపరుస్తాయి. కానీ ఆశ్రమంలో ఏ ఆలోచనకు ఆస్కారం ఉండదు. నీటి వలె స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే మనం అనుకుంటాం ఆశ్రమంలో శాంతి వస్తుంది కానీ ఇంట్లో రాదు అని. కానీ భగవాన్ చెప్తారు ఇది భ్రమ అని. ప్రశాంతత అనేది ఆలోచన పుట్టిన స్థితి. మనసు నిలిచిన క్షణంలో మనలో ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది అని. మనసు ఆలోచనలు పుట్టని స్థలమే ఆశ్రమం. ఆలోచనలు విస్తరించే స్థలం ఇంటా బయట. అంటే శాంతి ఆశ్రమంలో కాదు, మనసు లేని చోటే ఉంది అని. ఒక భక్తుడు భగవాన్ రమణ మహర్షిని ఎట్లా అడిగారు, భగవాన్ ఆశ్రమంలో ఎంతో శాంతి ఉంటుంది, ఇంటికి రాగానే ఆ శాంతి నిలవదు ఎందుకు అని. భగవాన్ రమణ మహర్షి చిరునవ్వుతో చెప్పారు, శాంతి లేకపోవడం కాదు, మనసు తిరిగి పుట్టింది అంతే అని. ఈ ఆలోచనలు పుట్టిక మూలాన్ని గమనించి అది ఎక్కడి నుంచి ఎవరికి వచ్చింది అని ప్రశ్నించిన క్షణంలోనే ఆలోచన శక్తి కోల్పోతుంది. మనసు తిరిగి మూలానికి చేరుతుంది. మూలం అంటే శాంతి. శాంతి అంటే మనసు ఒక క్షణం ఆగినప్పుడు మనలో ప్రత్యక్షమయ్యే స్వరూపం. భగవాన్ శ్రీ రమణ మహర్షి మౌన బోధకులు. వారి చెప్పింది పద్ధతులు కాదు, మూల సత్యం నేర్పారు. మనసు బయటకు పరిగెత్తకుండా పూజ, జపం, పారాయణం ఒక కట్టడికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే. అవి మనసును శాంతి వైపు నడిపిస్తాయి. కానీ మనసు మూలానికి చేరకపోతే అవి పనికిరావు. పూజలతో మొదలు పెట్టాలి, కానీ విచారణతోనే ముగించాలి. అదే పరిపూర్ణ సాధన. మనసు పుట్టే మూలాన్ని చూసిన వారికి పూజ అవసరం ఉండదు. పూజ చేసేవాడు దేవుణ్ణి కోరుకుంటాడు. విచారణ చేసేవాడు దేవుడిగానే మారిపోతాడు. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ సాధనలో ఉన్నవారు త్రికరణ శుద్ధిగా భక్తిలో నిమగ్నమవుతారు. కానీ తనలో తాము అంతర్ముఖం చెందలేరు. వారి శాంతిని ఆస్వాదిస్తున్నారు, కానీ మూలాన్ని చూడటం లేదు. వారు పద్ధతిలో ఉంటారు, కానీ పద్ధతులు చూపుతున్న దిశను పరిశీలించరు. భగవాన్ దీనిపై ఎంతో స్పష్టత ఇచ్చారు. పద్ధతి నీకు దారి చూపుతుంది,
ఆ దారిని దేవుడిగా చేసుకోవద్దు అని. పద్ధతి కేవలం ఉపాయం మాత్రమే, కానీ దారి గమ్యం కాదు. పూజ మనసును స్థిరపరచడానికి, పారాయణం మనసును శుద్ధి చేసేందుకు, హారతి హృదయాన్ని మృదువుగా ఉంచేందుకు. ఇవి అన్నీ మనసును సిద్ధం చేసే మార్గాలు మాత్రమే. కానీ ఆత్మవిచారణ మనసును పూర్తిగా అధిగమించే ఏకైక మార్గం. పద్ధతులు శరీరము మనస్సును సిద్ధం చేస్తాయి. ఆత్మవిచారణ మాత్రం మనసు పుట్టే మూలం ఎవరు అనే ప్రశ్నతో నేరుగా హృదయ కేంద్రాన్ని తాకుతుంది. నిజమైన ఆశ్రమం ఎక్కడో లేదు, మన హృదయంలోనే ఉంది. మనస్సు ఒక్క క్షణం నిశ్చలమైతే ఆ ఆశ్రమం మనలోనే వెలుస్తుంది. అత్యంత లోతైన అచంచలమైన నిగర్వ శాంతిగా. ఓం నమో భగవతే శ్రీరమణాయ.